థ్యాంక్ యూ సార్. మేమే ఈ కార్యక్రమం పెట్టాలనుకుంటున్నాం స్కూల్లో. ఫస్ట్గా మీరే ఈ కార్యక్రమాన్ని మీరే అరేంజ్ చేసి మమ్మల్ని పిలిచారు. మా పని కూడా చాలా సులభమైంది. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన మన హెచ్ఎం సార్ గారికి, ఇతర ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా నా నమస్కారాలు. పిల్లలకి శుభాశీస్సులు. ఇప్పుడు మనకు ప్రధానంగా ఎదుర్కొన్న సమస్య ఏమంటే డ్రగ్ అబ్యూస్. ఇది ఏ స్థాయికి పోయిందంటే, ఒకప్పుడు ఎవరో రిచ్ కిడ్స్ అంటారు, దాంట్లో కూడా బాగా డబ్బున్న వాళ్ళు, కొంతమంది పొలిటీషియన్స్ పిల్లలు వాళ్ళు మాత్రమే పార్టీ కల్చర్కి పోయి ఈ డ్రగ్ని అబ్యూజ్ చేసేవాళ్ళు, అంటే డ్రగ్ సేవించేవాళ్ళు. ఇప్పుడు అది ఏ స్థాయికి పోయిందంటే పాఠ స్థాయిలకి, కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు దాటుకొని, ఆ తర్వాత జూనియర్ కాలేజీలు కూడా దాటుకొని అది పాఠశాల స్థాయికి వచ్చేసింది. బయట చాలా ర్యాంపాట్గా ఉంది. బాబు కొంచెం సైలెంట్ ప్లీజ్, సైలెంట్. విషయం ఏమంటే ఏదో స్కూల్కి వస్తున్నాం అని కాదు. బయట సమాజం ఎట్టుంది, డిజిటలైజేషన్ కింద వరల్డ్ అంతా కూడా ఆన్లైన్ సిస్టమ్. ఏంటేమి ఎందుకంటే టెక్నాలజీ పెరిగే కొద్దీ క్రైమ్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. మనం టెక్నాలజీ మీద అవగాహన ఉండడం కరెక్టే, కానీ తెలియని లింకులన్నీ క్లిక్ చేసి మన డబ్బులు కూడా చాలామంది పోగొట్టుకుంటున్నారు. ఇది కూడా బయట బాగా ఎక్కువ కేసులు మాకు రిపోర్ట్ అవుతున్నాయి. మీకు తెలిస్తే మీ పేరెంట్స్కి చెప్పగలరు. ఏమని తెలియని లింక్స్, తెలియని యాప్స్, ఈ స్టాక్ మార్కెట్ అని, బెట్టింగ్ యాప్స్ అని, మీరు 100 రూపాయలు వేస్తే 200 వస్తుందని ఇన్స్టెంట్గా మనీ, ఈజీ మనీకి అలవాటు పడినోడే ఆ లింక్స్ క్లిక్ చేస్తారు. కొంతమంది తెలియ కూడా క్లిక్ చేస్తారు, ఓటీపీని షేర్ చేస్తూ ఉంటారు. వాటితో పాటు ఈ ఛాలెంజెస్ బయట సమాజం ఎట్టుందంటే మీకంటే చాలా అడ్వాన్స్డ్గా ఉంది బయట. దాన్ని మనం తట్టుకోవాలంటే మనం కూడా మనము మంచి మార్గంలో మన ఛాలెంజెస్ ఏమి, మన బయట పోయిన తర్వాత ఎలాంటి ఛాలెంజెస్ ఎదుర్కొంటాము అని మీరు మెంటల్గా ప్రిపేర్ అయ్యి దానికి సిద్ధపడి ఉండాలి ఆ ఛాలెంజెస్ ఎదుర్కోవడానికి. అంతేగాని వాడు డ్రగ్స్ సేవిస్తున్నాడని సాయంత్రం స్కూల్ వదిలిన తర్వాత పోయి ఫ్రెండ్స్తో కలిసి దుబారుగా తిరగడము, గంజా సేవించడము, సిగరెట్ స్మోకింగు, ఈ లిక్కర్ కన్జ్యూమ్ చేయడము, ఈ కాదు. చాలా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. స్టూడెంట్స్ కూడా ఇక్కడ చేస్తున్నారు సార్, స్కూల్ స్టూడెంట్స్ కూడా అని చెప్పి. ఒకప్పుడు కాలేజీకే పరిమితమైంది చెప్తున్నా కదా, అది స్కూల్ స్థాయికి వచ్చింది. దాన్ని మీరు మార్చుకోగలిగితేనే లైఫ్లో మీరు ముందుకు పోగలుగుతారు. ఈ పోటీ ప్రపంచంలో మీరు కొంతవరకైనా తట్టుకోగలుగుతారు. ఇప్పుడు ఒక పోస్ట్కి 1:1000, ఒక పోస్ట్కి 1000 మెంబర్స్ పోటీ పడుతున్నారు, 2000 పోటీ పడతారు. ఇంకా కాంపిటేటివ్లో యూపీఎస్సీలు అయితే ల్యాక్స్లో ఉంటారు. వాళ్ళందరినీ మనం ఓవర్కమ్ కావాలంటే మీ స్థాయి ప్రిపరేషను, మీ మెంటల్ లెవెల్స్ ఎంత హైగా ఉండాలి. మీ థింకింగ్ కానీ, మీ రీజనింగ్ ఎబిలిటీ, మీ అర్థమెటిక్ ఎబిలిటీ, ఇవంతా కూడా మీరు ఆలోచించే విధానం కూడా ఆ స్థాయిలో, నేషనల్ స్థాయిలో, ఇంటర్నేషనల్ స్థాయిలో ఉండగలిగితేనే మీరు ఈ పోటీ ప్రపంచంలో నెగ్గికి రాగలరు. కాబట్టి ఈ చిన్న విషయాల మీద ఫోకస్ తగ్గించి మీ ఎనర్జీని అంతా, మీ ఫోకస్ అంతా చదువు మీద పెట్టండి. గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాలా, గవర్నమెంట్ ఉద్యోగం కాకపోతే నువ్వే ఒక కంపెనీ స్థాపించి 10 మందికి ఉపాధి కల్పించే అవకాశాలు సృష్టించే స్థాయికి నువ్వు ఎదగాల. అంతేగాని ఏదో చదువుకున్న గవర్నమెంట్ జాబ్స్ లేవు కదా అని కాదు, అవకాశాలు ఉంటాయి. నీ చదువు నాలెడ్జ్ ఉంటే ఖచ్చితంగా యూ కెన్ క్రియేట్ యువర్ వరల్డ్, యూ కెన్ క్రియేట్ యువర్ సపరేట్ వరల్డ్. అవునా కదా? సచిన్ టెండూల్కర్ ఏం చదివినాడు? 10th క్లాసే కదా. మరి ఆయన ఎంతమందికి స్ఫూర్తి క్రీడల్లో. కాబట్టి మనం ఏ రంగంలో అయితే రాణించగలమో మీ ఎనర్జీని అంతా దాని మీద ఫోకస్ చేయండి. ఈ చిన్న విషయాల మీద, ఈ అమ్మాయిలు టీజింగు, బైక్ రేసింగ్లు, ఇవన్నీ తగ్గించుకోండి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క చిన్న కంప్లైంట్ కూడా రిజిస్టర్ అయినా కానీ ఆన్లైన్ చేస్తున్నాం. పోలీసులు కూడా నువ్వు ఎప్పుడన్నా వచ్చింటావు, ఎప్పుడెప్పుడో ఇక్కడ ఒక కేసులో ఏదో చేసింటావు, మిస్బిహేవ్ చేసింటావు, మీరు కేసు రాజీపోయి ఉంటారు, కేసు కట్టుంటారు. అయినా కానీ ఒక కంప్లైంట్ మీ మీద వచ్చిందంటే అది పిటిషన్ మేనేజ్మెంట్ అంటారు. దాంట్లో మీ పేరు ఎంటర్ అయి ఉంటుంది. ఆటోమేటిక్గా మిమ్మల్ని బ్యాడ్ క్యారెక్టర్ కింద రేపు కాంటాక్ట్ సర్టిఫికేట్ కూడా మీకు రాదు.
దిస్ ఈజ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. మీకు అనుకోవచ్చు అది రాదు కాదు కాబట్టి దానికి అనుకూలంగా మన చిన్న చిన్న విషయాలే కదా, మన ఊరోళ్ళు ఉన్నారులే, మా మామ ఉన్నారులే, ఎవరో ఒకరు తీసుకుపోతారు, రాజీ చేస్తారంటే రాజీ చేస్తారు. కానీ రాజీ చేసినా మీ పేరు ఖచ్చితంగా పలాని కేసులో పలాని టైంలో వచ్చినాడు రాజీ చేసుకున్నారంటే అయినా కానీ పలానా అటెండ్ చేసి వచ్చినాడు రాజీ మీరాలనే ఉంటుంది. కాబట్టి మీరు మారాలా, బయట సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలా, మీ ఎనర్జీ లెవెల్స్ అంతా అక్కడ ఫోకస్ చేసి డిసిప్లైన్గా సెల్ఫ్ డిసిప్లైన్ అంటే చాలా ఇంపార్టెంట్. అది ఎవరో చెప్తారు, మన టీచర్లు చెప్పాలో మన పేరెంట్స్ చెప్పాలని కాదు. మీరు చదువుకున్నారు, మీకు జ్ఞానం ఉంది, మీ జ్ఞానాన్ని ఉపయోగించుకొని సెల్ఫ్ డిసిప్లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఈ డ్రగ్స్కి దూరంగా ఉండండి. ఇట్లాంటి ఏదైనా ఉంటే మీరే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అదేదో సరదాగా ఉంటుంది, మర్చిస్తుంది, ఆ తర్వాత జీవితాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి దాని జోలికి పోవద్దు. అట్లాంటివి మేమేమంటే సీక్రెట్ ఆపరేషన్స్ పెట్టుకుంటున్నాం. మేము కూడా మాకుండే సోర్సెస్ ద్వారా అలాంటి పిల్లల్ని కూడా గ్యాదర్ చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ లెవెల్లో అందరినీ పిలుస్తాం కౌన్సిలింగ్కి. అప్పుడు మీరు అవమానాలు పాలవుతారు, కేసులు కడతాం, మళ్ళీ రిమాండ్ కూడా పంపిస్తాం. ఒకసారి డ్రగ్ కేసులో రిమాండ్ పంపించాలంటే 6 నెలలు బయటకు రారు. శిక్ష కన్నా ప్రూవ్ అయిందంటే, కేసు కన్నా ప్రూవ్ అయిందంటే 20 సంవత్సరాలు జైలు శిక్ష. ఎంత? 20 years ఈ డ్రగ్ కేసులో. కాబట్టి దాంట్లో పట్టుబడినారంటే నేను ఎప్పుడో పీల్చినాను కదా అంటారు. నేను బ్లడ్ శాంపిల్స్ సేకరిస్తాం, మీ మీద అనుమానం వచ్చిందంటే ఆటోమేటిక్గా బ్లడ్లో శాంపిల్ డిటెక్ట్ అవుతుంది. పాజిటివ్ టెస్ట్ కన్నా పాజిటివ్ వచ్చిందంటే అప్పుడు కూడా నీ మీద డ్రగ్ కేసు పెడతారు. కాబట్టి నేను అనుకోవచ్చు, నేను ఎప్పుడో ఎవరికి తెలియకుండా ఫీల్ చేశానులే, ఏదో గంజాయి కొట్టేసానులే, నన్ను ఎవరు కనుక్కోలేదని. కాదు, నీ బ్లడ్ శాంపిల్ తీస్తాం, డౌట్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా కేసు బుక్ చేస్తాం, ఆ శాంపిల్ బుక్ చేస్తుంది, దాన్ని బేస్ చేస్తుంది. కాబట్టి మారండి, మీ చుట్టుపక్కల కూడా చెప్పండి. ముఖ్యంగా మీ పేరెంట్స్కి మీరు కూడా, మీరు బండి తోలొద్దని అనుకుంటున్నాను, ఎందుకంటే మీరు మైనర్లు కాబట్టి ఖచ్చితంగా మీ పేరెంట్స్కి చెప్పండి. బయటకు వెళ్ళినప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలా, తెలియని లింక్ పైన క్లిక్ చేయొద్దు. సైబర్ క్రైమ్ అనేది పెరిగిపోతూ ఉంది, ఏ రూపంలోనే ఉంటుందో తెలియదు. ఆ మాల్వేర్ అనేది ఏదో ఒక లింక్ రూపంలో పంపిస్తూ ఉంటారు. ఆటోమేటిక్గా మనం క్లిక్ చేసామంటే ఆ మాల్వేర్ మన మొబైల్లో ఇన్స్టాల్ అయిపోయి మన ఫోను వాని కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. అంటే నువ్వు నీ వాట్సాప్ కాంటాక్ట్స్ కానించి నీ ఫోటోస్ మొత్తం అంతా వానికి కనిపిస్తూ ఉంటాయి. అంతే. ఎట్లా జరుగుతుందంటే నీకేం తెలియదంటే నీ ఫోన్ అంతా, నీ ఫోన్లో ఉన్న డేటా అంతా సైబర్ ఫ్రాడ్స్టర్ చేతిలో ఉంటాయి. ఆ మాల్వేర్ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. కొంతమంది మనం మీ ఫోటోస్ కూడా మార్పింగ్ చేసి నీకే పెడతా ఉంటారు, బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఏదో సరదాగా ఉందని చెప్పి ఆన్లైన్లో ఏదంటే అది సైట్లన్నీ పనికిరాని సైట్లు, ఈ వాట్సాప్లో వచ్చే లింకులు, ఈ ముఖ్యంగా టెలిగ్రామ్ ద వరస్ట్ యాప్. అది ఎందుకంటే టెలిగ్రామ్ అనేది అన్నింటి దగ్గర వరస్ట్ యాప్, దాన్ని ట్రాక్ చేయడం కూడా చాలా కష్టం పోలీసులకి. అలాంటి దాంట్లో కూడా మీరు పోయి దొరికినారు అంటే మీ డేటా అంతా రివీల్ అయిపోతుంది. మీరు సరదాగా తీసుకున్న ఫోటోలు కూడా వేరే విధంగా బయటకు వస్తాయి, ముఖ్యంగా అమ్మాయిలమ్మ మీరు. కాబట్టి మీకు అవసరం ఏదైతే ఉందో ఆన్లైన్ ఎంతవరకు మీ క్లాసెస్ మీకు సంబంధించిన ఏదైనా మెటీరియల్ వరకే సెర్చ్ చేసుకొని దాని వరకే పెట్టుకోండి. మిగతా ఏదైనా చేశారంటే అల్టిమేట్గా మీరు ఇబ్బంది పడతారు. సమాజం అట్లా ఉంది, చాలా మంది కూడా ఇబ్బంది పడి ఉంటారు, చెప్పుకుంటారు అంతే. కాబట్టి తెలియని సైట్లకి తెలియని లింకులు క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎం సార్కి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.